గగన్ వెళ్తుంటే భూమి చూసి మురిసిపోతూ ఉంటుంది. అది గమనించేసిన ఉదయ్, ఓ గగన్లోనే కాదు ఈ భూమి కూడా ఇంకా వాడిపై ప్రేమ చూపిస్తూ ఉందా, ఉండు వీళ్ళిద్దరి ప్రేమ చచ్చిపోయేలా నేను చేస్తాను కదా అని ఉదయ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత అపూర్వ ఇంకా గదిలో కూర్చొని ఊగే కుర్చీలో ఊగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మాయి నువ్వు ఇలా బాధపడుతూ కోపడుతూ ఉంటే ఎలా అమ్మాయి, వాడు మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. అలా పెళ్లి చేసుకోనని చెప్పి దెబ్బ కొట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇదంతా నువ్వు జీర్ణించుకోవటం కొంచెం కష్టమే అనుకో, కానీ నీ ఆయుష్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఇంతకీ అల్లుడు గారు ఏమన్నారు అని గోరింటాకు అనడంతో, పెళ్ళైన తర్వాత చూద్దామని అన్నాడని గోరింటాకుతో అపూర్వ చెప్తుంది. అవునులే అది నిజమేలే, కానీ అప్పటి వరకు నువ్వు ఆ బొమ్మ గురించి ఆలోచించమ్మాయి అని గోరింటాకు చెప్తుంది. నా మనిషిని ఆ ఇంట్లో పెట్టాను పిన్ని, ఈ పాటికి ఆ బొమ్మ పనే చూస్తూ ఉంటుంది అని అపూర్వ అంటుంది. అప్పుడే రత్నం ఇల్లు తుడుస్తూ కబ్బోర్డ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పూరి అటుగా వెళ్తూ, ఏయ్ ఏం వెతుకుతున్నావు అంటూ వచ్చి నిలదీస్తూ ఉంటుంది. అంటే అమ్మ, అది నేను పిల్లల గల్ల తల్లిని కదా, బొమ్మలేమైనా మా పిల్లలకి ఆడుకోవటానికి పాతవి ఉంటాయేమోనని చూస్తున్నాను అని రత్నం కవర్ చేస్తూ ఉంటుంది. అదేంటి ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా బొమ్మల గురించి అడుగుతున్నారు. మొన్ననే ఇద్దరు వ్యక్తులు వచ్చారు, బొమ్మలు అడిగితే అన్నీ ఇచ్చేశాము, ఇప్పుడేం బొమ్మలు లేవులే, ఒకవేళ ఉంటే నేను ఇస్తానులే అని పూరి చెప్తుంది. మళ్ళీ పూరి పక్కకు వెళ్ళగానే మళ్ళీ మాపు వేస్తూ మొత్తం కబ్బోర్డ్లు వెతుకుతూ ఉంటుంది. బొమ్మ ఉన్న కబ్బోర్డుని ఓపెన్ చేయగానే ఏయ్ అంటూ పూరి అక్కడికి వస్తుంది. అయితే ఆ బొమ్మను చూడకుండా పూరి గొంతు విని రత్నం వెనక్కి తిరుగుతుంది. ఏంటి మళ్ళీ నేను చెప్పినా కూడా మళ్ళీ వెతుకుతున్నావా అని పూరి అరుస్తూ ఉంటుంది. అంటే అమ్మ, ఏదో ఆశ ఉంటుంది కదా, ఆశతో వెతుకుతున్నానమ్మా అని రత్నం చెప్పటంతో, ఇదిగో నేను మొత్తం వెతికితే ఈ చిన్న బొమ్మ దొరికింది అని ఒక తెల్ల టెడ్డీ బేర్ని ఇస్తుంది. అమ్మ, ఈ బొమ్మ మా పిల్లలకి ఇస్తాను, మీ పేరు చెప్పుకొని మా పిల్లలు ఆడుకుంటారమ్మా అని రత్నం వెనక్కి తిరిగి చూడకుండానే ఆ బొమ్మ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి టెడ్డీ బేర్ మాత్రం ఆ కబ్బోర్డ్లోనే ఉంటుంది. దానిని రత్నం ఏ మాత్రం కూడా గమనించి ఉండదు. ఇంకా నయం ఈ బొమ్మని ఇవ్వమని అడగలేదు అని పూరి కబ్బోర్డుని క్లోజ్ చేసేస్తుంది. రత్నం గార్డెన్లోకి వచ్చి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తుంది. అపూర్వ గారికి ఫోన్ ఇవ్వండి అని గోరింటాకు ఫోన్ లిఫ్ట్ చేయటంతో రత్నం చెప్తూ ఉండటంతో, ఏంటి రత్నం ఫోన్ చేసిందా, ఇలా ఇవ్వు అని అపూర్వ చాలా కంగారు పడుతూ, ఆ చెప్పు రత్నం, బొమ్మ దొరికిందా అని అడుగుతూ ఉంటే, అమ్మ మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని చెప్పటంతో, లేదు కొంచెం ఓపిక చేసుకొని బాగా వెతుకు, ఆ బొమ్మ ఆ ఇంట్లోనే ఉంది అని అపూర్వ చెప్తుంది. అయ్యో అమ్మ, మీరు నన్ను బతిమలాడిన అవసరం లేదు, నేను మళ్ళీ వెతుకుతానులే అని రత్నం ఫోన్ పెట్టేస్తుంది. ఓ అక్కడ మనిషిని పెట్టానని చెప్పావే, ఆ రత్నమేనా ఈ రత్నం, సరే కానీ గార్డెన్లో వెతకమని చెప్పలేకపోయావా అని గోరింటాకు అడగటంతో అపూర్వ ఉరిమి చూస్తూ ఉంటుంది. సరేలే నాకెందుకు వచ్చిన గొడవ అని గోరింటాకు వెళ్తుంది. తర్వాత శరత్చంద్ర గార్డెన్లో పేపర్ చదువుతూ ఉంటే అప్పుడే ఉదయ్ అక్కడికి వచ్చి, అంకుల్ ఈ పెళ్ళి జరగదు అంకుల్ అని చెప్తూ ఉండటంతో శరత్చంద్ర ఒక్కసారిగా చాలా షాకింగ్గా, ఏం మాట్లాడుతున్నావు ఉదయ్, నీకు కట్నం కావాలా, నీకేం కావాలి చెప్పు, నువ్వు ఎందుకు ఈ పెళ్ళి జరగదని చెప్తున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఎందుకంటే భూమి ప్రేమ కావాలి, భూమి నన్ను మాత్రమే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నేనంటే ప్రేమ చూపించాలి, నాకు మాత్రమే భూమి ప్రేమ దక్కాలి అని ఉదయ్ చెప్తుంటే, అసలు ఏం జరిగిందో చెప్పు అని శరత్చంద్ర అంటాడు. అప్పుడు గగన్ భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోవటం, అక్కడ డ్యాన్స్ స్కూల్లో జరిగిన సంఘటన మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. చూడు భూమి నీకు కాబోయే భార్య, అలాంటి భూమిని అనామకుడు ఎవరైనా చూస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా, భర్తగా నువ్వేం చేయాలో అవి చేస్తూ ఉండు, భూమి ప్రేమ నీకు దక్కేలా నువ్వే చేసుకోవాలి, అంతేకాని ఇలా మాట్లాడకూడదు, క్యాన్సిల్ అని చెప్పకూడదు అని శరత్చంద్ర అంటే, అవును మా భూమి బంగారం, హద్దులు దాటి అసలు ఏమీ కూడా ప్రవర్తించదు, ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది, అంత అమాయకురాలు, అలాంటి భూమితో నువ్వు ప్రేమగా ఉండు, అసలు భూమి ప్రేమ నీకు దక్కాలంటే ఏమేం చేయాలో అన్నీ చేసుకో, భూమిని నీ వైపు తిప్పుకో, అంతేకాని ఆ గగన్ గాడు చూస్తున్నాడు చేస్తున్నాడు అని ఇలా మాట్లాడుకు ఉదయ్, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అంతే అని అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ చెప్తారు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా, భూమి నా ప్రేమలో పడిపోయేలా నన్ను మాత్రమే చూసుకునేలా నేను ఏం చేస్తానో చూడండి అని ఉదయ్ వెళ్తాడు.
ఏంటి బావా నువ్వైనా కాస్త భూమికి చెప్పొచ్చు కదా అని అపూర్వ అనడంతో సరే నేను చెప్తానని శరత్చంద్ర అంటాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని గగన్ డ్యాన్స్ స్కూల్కి రాగానే పిల్లలందరూ చెప్తూ ఉంటారు. అదేంటి మీరింకా డ్యాన్స్ మొదలు పెట్టలేదు, భూమి టీచర్ ఎక్కడా అని గగన్ అడగడంతో అంటే ఉదయ్ సార్తో మాట్లాడతానని వెళ్ళారన్నయ్య అని పిల్లలు చెప్తారు. దాంతో గగన్ కోపంగా భూమి ఉన్న గది దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి ఉదయ్ గారు నాతో ఏదో మాట్లాడాలన్నారంట, అదే పనిగా ఉదయ్తో మాట్లాడాలని మా నాన్నగారితో ఫోన్ చేయించారు. ఏంటో ముఖ్యమైన విషయం అని మాట్లాడదామని వస్తే పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం, నీ అభిప్రాయాలేంటి, అలవాట్లేంటి అని అడిగి నా టైం వేస్ట్ చేస్తున్నారు అని భూమి విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గగన్ రావటం గమనించేసిన ఉదయ్ కావాలనే అప్లికేషన్ పేపర్స్ని కింద పడేస్తాడు. అయ్యయ్యో కింద పడిపోయాయే అని తీస్తూ ఉంటే అప్లికేషన్స్ అన్నీ ఇలా చెల్లాచెదురైపోయాయే అని భూమి కూడా తీస్తూ ఉంటుంది. ఇక గగన్ వచ్చి చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఉదయ్ పైకి లేచి గగన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రదర్ కొంచెం మేనర్స్ ఉండాలి కదా, లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని కూడా తెలీదా అని పెదాలు తుడుచుకుంటూ లిప్ కిస్ పెట్టినట్లు బిల్డప్ కొట్టి వెళ్తూ ఉంటాడు. అప్పుడే భూమి ఇదేది గమనించుకోకుండా పైకి లేస్తుంది. వెళ్తున్న గగన్ భూమిని చూసేసి ఏవైనా పర్సనల్స్ ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, ఇది ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది, అలాంటి ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు మంచివాళ్ళు కాదు అని తెలుసుకోకుండా అడుగు పెట్టేస్తే జీవితమే నాశనం అయిపోతుంది, అలా జరిగితే కుప్ప కూలుతున్న జీవితంలోకి ఇక చెప్పుకోవటానికి ఏమీ మిగలదు అని చెప్పి గగన్ వెళ్తాడు. ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడన్నట్లుగా భూమి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత గగన్ ఇంటికి రావటంతో సోఫాలో కూర్చున్న పూరి ఫోన్ చూసుకుంటూ చాలా పగలబడి నవ్వుతూ ఉంటుంది. దాంతో గగన్కి చాలా కోపం వస్తుంది. ఫోన్ అవసరానికి వాడుకోవాలి, అవసరమే ఫోన్ అవ్వకూడదు, ఈ మధ్య నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ బాగా తగ్గించావు, పో వెళ్ళి చదువుకో అని పూరిని గగన్ తిడుతూ ఉండటంతో పూరి కోపంగా లోపలికి వెళ్తుంది. అక్కడ కూర్చున్న శివ ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే డైనింగ్ టేబుల్ సర్దుతున్న శారద అక్కడికి వచ్చి ఏంటి నాన్న చాలా కోపంగా ఉన్నట్లున్నావే అని అడగటంతో ఇది కోపం కాదమ్మా, ఫ్రస్ట్రేషన్, మనం జీవితంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మన జీవితాలు బలైపోతాయి, నేను ఆ భూమిని ప్రేమించాను, ఇప్పుడు నా జీవితం బలైపోయింది కదా అని గగన్ బాధపడుతూ ఉంటాడు. నాన్న గగన్ అలా మాట్లాడకు, భూమి ఏ కారణం వల్ల పెళ్లిని ఆపిందో మనకు తెలియదు కదా, ఆ కారణం కూడా తెలుసుకొని మనం మాట్లాడాలి కదా అని శారద అంటే అమ్మ ఏంటమ్మా నువ్వు ఇంకా ఎలా మాట్లాడుతున్నావు, ఇంకో 5 రోజుల్లో పెళ్ళి, ఆ కారణం చూపించే కదా ఇంట్లో వాళ్ళు భూమికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు, ఎలాంటి వాడిని భూమి పెళ్లి చేసుకుంటుందో అసలు భూమికే అర్థం కావటం లేదు, పెళ్ళయిన తర్వాత వాడి రాక్షసత్వం బయటపడితే అప్పుడు అర్థమవుతుంది ఎలాంటి వాణ్ణి వదులుకుందో అని గగన్ అంటాడు. అసలు ఏం జరిగింది గగన్ అని శారద అంటుంది. భూమిని ఆ ఉదయ్ తప్పుగా అర్థం చేసుకునేలాగా క్రియేట్ చేస్తోందమ్మా, అంటే ఇప్పటి వరకు తను చూపించిన మంచితనం అంతా కూడా ఒక ముసుగే, పెళ్ళయ్యాక ఆ ముసుగు తొలగిపోతే అప్పుడు భూమికి కనపడేదంతా నరకమే, నాతో పెళ్ళి ఎందుకు ఆపుకునిందో అప్పుడు మనకు తెలిసినా అప్పుడు నువ్వు నేను ఏమీ చేయలేమమ్మా, ఎంత ఏడిపించింది, తనకు అలాగే జరగాలి అని గగన్ అంటాడు. భూమి జీవితం ఏమైపోతుందోనన్న బాధ తపన నీలో నాకు కనిపిస్తోంది గగన్, దానికి నువ్వు ఫ్రస్ట్రేషన్ అని పేరు పెట్టుకున్నావా, అసలు భూమిని ఇప్పటికీ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థమవుతోందా అని శారద అంటే నో 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 నేను అసలు భూమిని ప్రేమించట్లేదు, ఎప్పుడో నా మనసులో నుండి తీసేశాను అని గగన్ వెళ్తూ ఉంటే భోంచేద్దురా అని శారద అంటుంది. లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని గగన్ వెళ్తాడు. భూమి పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఏమైపోతావో నన్న భయం నన్ను కలిచి వేస్తోంది అని శారద బాధపడుతూ ఉంటుంది. తర్వాత చెర్రీ ఐరన్ చేసుకుంటూ ఉంటే నక్షత్ర చీరలు తీసుకువస్తుంది. ఏంటి నేను చేసుకుందాం అనుకున్నప్పుడే నువ్వు చేసుకుంటున్నావా, సరేలే నేను తర్వాత చేసుకుంటాను అని నక్షత్ర చెప్తుంటే అప్పుడే గగన్ చెప్పిన మాటలు చెర్రీ గుర్తు చేసుకుంటాడు. అసలు నీ ప్రేమ చాలా గొప్పదనిపించేలా నక్షత్రని నువ్వే మార్చుకోవాలి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని సరేలే నువ్వే చేసుకో అని చెర్రీ అంటే కానీ ఎవరి బట్టలు వాళ్ళే ఐరన్ చేసుకోవాలంట, నాకేమో వాళ్ళంతా నొప్పులుగా ఉంది అని నక్షత్ర బాధపడుతూ నటిస్తూ ఉంటుంది. సరే నేను ఐరన్ చేసి పెడతాలే అని చెర్రీ అంటాడు. అప్పుడే మీరా అక్కడికి వస్తూ ఉంటుంది.